కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రేగొండ మండల కేంద్రంలోని ఎస్ఎస్ అగ్రిమాల్ వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతులకు ఉచిత మందుల పంపిణీ, గుర్తింపు కార్డు, వివిధ పంటలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ యూరియా ఒక సహకార సంఘాల ద్వారానే కాకుండా రైతులందరూ ఫర్టిలైజర్ షాప్స్ కానీ మ్యాక్స్ సొసైటీలకు కానీ అన్ని షాపులకు యూరియా అందే విధంగా చేయాలన్నారు. నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో, ముఖ్యమంత్రితో మాట్లాడి మార్కెట్ ఎండీ కానీ మార్కెట్ డైరెక్టర్తో మాట్లాడి అది అన్ని ఎరువులు యూరియా ఫ్రీగా అందుబాటులో దొరికే విధంగా షాపులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండవది, మార్కెట్ నుంచి వచ్చేటువంటి ఎరువులకు ఉమ్మడి జిల్లాలోనే పాయింట్ ఉందని చెప్పారు. మా జయశంకర్ జిల్లాలో ఒక పాయింట్ కావాలని రైతులందరూ కోరడం జరిగింది. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గోడామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ గోడామ్స్ పాయింట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో, అదేవిధంగా మార్కెట్ ఎండీతో, మార్కెట్ డైరెక్టర్ గోపి గారితో, ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడేసి వెంటనే ఈ వారం రోజుల్లోనే ఇక్కడ గోడాం చూసేసి ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడనే ఎరువులు స్టాక్ చేసి ఆ ఎరువులను డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపడతాం.